40,000 ఒకటే నంబర్ ఉండాలి. ఒక 5,000 3,000 తేడాతోటి. ఒక దాంట్లో 20,000 ఉంది, ఒక దాంట్లో 28,000 ఉంది, ఒక దాంట్లో 57,000 ఉంది. నా మేడ్చల్లనే రకరకాలు ఉంది. అది చాలా మంచిది కాదు. ఎందుకంటే మాకు కొద్దిగా జవహర్ నగర్ ఉన్నాయి, అన్ని స్లమ్ములు ఉన్నాయి మా దగ్గర. ఇంకా కీసర మండలంలో ఇప్పటికి కూడా పెంకటీలు ఉన్నాయి, మోరీలు ఉన్నాయి, బాత్రూమ్ లేవు, ఏం లేవు ప్రజలకు. మొన్నటిదాకా గ్రామ పంచాయతీలు ఉండే అవన్నీ. ఇప్పుడు సడన్గా గ్రామ పంచాయతీ జిహెచ్ఎంసీ అంటే ఎంత కష్టం అవుతుంది. ఎజెండా ఏముంటుంది గవర్నమెంట్ ఏమైనా రాసి ఎజెండా ఉందా? ఏం అర్థమైతలేదు అది మాకు. వీళ్ళ అసలు కాంగ్రెస్ వచ్చింది మాకు ఎజెండాలు తెలుస్తలేదు, ఏ ఎజెండా తెలుస్తలేదు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలుస్తలేదు. ముఖ్యంగా మల్లారెడ్డి అనుకోండి, తప్పు లేదు, డెవలప్ చేయండి, తప్పు లేదు, రింగ్ రోడ్ లోపల అన్నీ చేస్తామంటారు, తప్పు లేదు. కొన్ని స్పెషల్ ఫండ్ పంపిరి మేడ్చల్కు, కీసర లాంటి మోరీలు లేనవిటికి, రోడ్లు లేనవిటికి, డ్రైనేజ్ మన జవహర్ నగర్ వాటికి. అప్పుడు నేను 300 కోట్లు తీసుకొచ్చిన జవహర్ నగర్కు, ఇంటింటికి రూపాయికి నల్లు ఇచ్చినాం, అంతా పర్ఫెక్ట్ రోడ్లు అయినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్తగుట్ట చెత్తగుట్ట తయారైంది, కాంగ్రెస్ వచ్చేసింది, రామ్కి వాళ్ళు మళ్ళీ చేసారు. కాబట్టి అవన్నీ కూడా కంట్రోల్ చేస్తూ ప్రజలకు పొల్యూషన్ రాకుండా, వాటర్లో పొల్యూషన్ లేకుండా, భూమిలో గాలిలో లేకుండా చూసి ప్రజలకు సదుపాయాలు కల్పించి ఫండ్స్ కేటాయించి కల్పండి, తప్పులేదు. మేడ్చల్కి సంబంధించినటువంటి విషయంలో జాగృతి ప్రెసిడెంట్ కవిత మీ పైన పూలు పాలే కాదు 1,000 ఎకరాలు కబ్జా చేసిన నో కామెంట్. జిహెచ్ఎంసీలో డీలిమిటేషన్కి సంబంధించి, ఎందుకంటే మొత్తం విలీనానికి సంబంధించి మొత్తం 300 వార్డులు డివిజన్లు చేస్తూ ఉన్నారు కాబట్టి దాంట్లో శాస్త్రీయంగా జరగాలి, ఇప్పటికే అభివృద్ధి జరగట్లేదు అనేటువంటి ఒక అంశాన్ని బీఆర్ఎస్ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. దాంతోపాటు మాజీ మంత్రి మల్లారెడ్డి మొన్న ఆయన పైన కవిత చేసినటువంటి కామెంట్స్ పైన మాట్లాడడానికి నిరాకరించారు. పూలమ్మాడు, పాలమ్మాడు, అట్లనే 1,000 ఎకరాలు కూడా కబ్జా చేశాడు అనేటువంటి మల్లారెడ్డి పైన కవిత గతంలో స్టేట్మెంట్ చేశారు. మొత్తం జవహర్ నగర్ అంతా డంపింగ్ యార్డ్గా మారింది, మేడ్చల్ నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధికి నోచుకోలేదు. మల్లారెడ్డి అభివృద్ధి చెందాడు కానీ అక్కడ మేడ్చల్ మాత్రం అభివృద్ధి చెందలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. దానిపైన రెస్పాండ్ అవ్వమని ఆర్టీవీ అడిగిన క్వశ్చన్కి మల్లారెడ్డి రెస్పాండ్ కాలేదు, నో కామెంట్ అంటూ ఆయన కెమెరాను మైక్ను తోసుకుంటూ ముందుకెళ్ళిపోయారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.